पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 28 శ్లోకాలు మనం అవగాహన చేసుకున్నాము. తండ్రి మనకు ఈ అధ్యాయంలో సన్యాసం గురించి మనకు తెలియచేశారు. అలాగే జ్ఞానము, కర్మ, కర్త, ఇప్పటికీ ఈ 4 విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలియజేశారు. ఈ 4 విషయాలు కూడా ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి దానికి గుణాలను బట్టి ఈ 4టిని కూడా మనకు తెలియజేశారు అన్నమాట. గుణాలను బట్టి దీనివల్ల మనం ఇప్పుడు ఏ గుణంతో ఉన్నామని తెలుసుకోవటానికి వీలవుతుందన్నమాట. మనం సాత్విక జ్ఞానంతో ఉన్నామా లేదా, అలాగే సాత్విక కర్మ చేస్తున్నామా లేక రజసిక తమసిక కర్మలు చేస్తున్నామా, మనం సాత్విక కర్తగా ఉన్నామా లేక రజసిక తమసిక కర్తగా ఉన్నామా అన్నది. అలాగే సన్యాసము లేదా త్యాగము, ఏ విషయంలో కూడా మనం సాత్విక త్యాగం చేస్తున్నామా లేక రజసిక తమసిక త్యాగాలు చేస్తున్నామా అనేటటువంటిది చూసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకనంటే తమో గుణము, రజోగుణము ఇవి ఎప్పుడూ కూడా మనలో మనం తెలుసుకుని పరమాత్మతో ఏకంగా అనుభవం పొందటం అనేటటువంటిది సాధ్యం కాదు. సత్వగుణము ఒక్కటే మనం యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకుని నిరంతరము కూడా అలా ఉండటానికి వీలయ్యేటటువంటిది సత్వగుణం ఒక్కటే. అందుకు ఈ అధ్యాయం ఇక్కడ మనకు చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ రోజున మళ్ళీ మనం 29వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు కూడా 3 ముఖ్యమైనటువంటి విషయాలు మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ. బుద్ధి, ధృతి, సుఖం, ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 3 కూడా గుణాలను బట్టి మనకు వివరణ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి శ్రద్ధగా అవగాహన చేసుకోండి. ఈ మొత్తం 7 విషయాలు అన్నమాట. ముందుగా మనకు సన్యాసము లేక త్యాగము దాని గురించి చెప్పారు. తర్వాత జ్ఞానము, కర్మ, కర్త. ఈరోజు మనకు బుద్ధి, ధృతి, సుఖం, ఈ 3 గురించి మనం అవగాహన చేసుకుందాం. మొత్తం ఇవి 7 విషయాలు. ఈ 7 విషయాలు కూడా మనం సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం మన యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవటం కోసమే శ్రీమద్ భగవద్గీత అధ్యయనం చేస్తున్నాము. అందుకోసమే
భవగ్ని మార్గం మీ అందరికీ కూడా తెలుసు. ఈ 7 విషయాలు మనం సరైన రీతిలో అవగాహన చేసుకుని తమో గుణము, రజోగుణము, వీటి సంబంధంగా ఏ విధంగా ఇప్పుడు ఈ కర్మలు జరుగుతున్నాయో, ఏ విధంగా మనం ఉన్నామో అవగాహన చేసుకుని వాటిని వదిలిపెట్టేసి కేవలము సత్వగుణంతో, ఈ 7 కూడా సత్వగుణంతో ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఈరోజు 29వ శ్లోకంతో మనం ఈ అవగాహన మొదలు పెట్టుకుందాం. బుద్ధేర్భేదం ధృతేచ్ఛైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, బుద్ధి గురించి చెప్తున్నారు ముందుగా మనకు. తర్వాత ధృతి గురించి చెప్తున్నారు. బుద్ధేర్భేదం ధృతేచ్ఛైవ గుణతస్త్రివిధం శృణు. బుద్ధి అలాగే ధృతి, వీటి గురించి నీకు వివరంగా నేను చెప్తున్నాను. గుణాలను బట్టి ఇవి 3 విధాలుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా గుణాలను బట్టి నీకు విడివిడిగా వివరంగా నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను అనేది మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. ఇక్కడ ముందు బుద్ధి గురించి మనకు తెలియచేస్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. సాత్విక బుద్ధి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం. బుద్ధి అనేటటువంటిది మనిషి జీవితాన్ని నిర్ణయించేటటువంటిది బుద్ధే నిజానికి. మనస్సు అనేటటువంటిది అదా ఇదా అని ఇలాగ విశ్లేషణ చేస్తూ ఒక్కోసారి ఒకలాగా, ఇంకోసారి ఒకలాగా ఇట్లా ఆలోచనలు వస్తూ దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ఇలాగా తిరుగుతూ ఉంటుంది మనస్సు. ఆలోచనలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. కానీ బుద్ధి అనేటటువంటిది ఏంటంటే నిశ్చయించేటటువంటిది బుద్ధి. ఒక స్పష్టత ఏర్పరచుకోవటానికి బుద్ధి కావాలి. మీరు చూడండి, చాలాసార్లు ఒక మాట వింటూ ఉంటారు, వాడికి బుద్ధి లేదు అలాంటి వాడిని వదిలిపెట్టు అంటారు అన్నమాట. వాడికి బుద్ధి లేదంతే, వాడు పనికిరాడు అంతే. బుద్ధి లేనడితో మనకెందుకు గొడవ అంటారు. అంటే బుద్ధి అనేటటువంటిది ఎంత అవసరమైనటువంటిది అన్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నిశ్చయించేటటువంటిది బుద్ధి. అలాగే మనకు ఒక విషయం ఏంటంటే, కఠోపనిషత్తులో ఏం చెప్తారు అంటే, ఈ దేహము ఒక రథము అనుకుంటే, ఈ దేహము ఒక రథం, ఈ ఇంద్రియాలు గుర్రాలు లాంటివట. రథానికి కట్టేసినటువంటి గుర్రాలు అన్నమాట. అలాగే గుర్రాలు అన్నప్పుడు వాటికి పగ్గాలు ఉంటాయి కదా, ఆ గుర్రానికి పగ్గాలు ఉంటాయి కదా. ఆ పగ్గము అనేటటువంటిది ఏదంటే మనస్సు. పగ్గాలు ఉన్నాయి, బాగానే ఉంది. మరి అది ఎవరి చేతిలో ఉండాలి? ఆ గుర్రాన్ని నడిపించేవాడు ఎవరైతే ఉన్నారో వాడి చేతిలో ఉండాలి. ఇక్కడ గుర్రాన్ని నడిపించేది ఏది అంటే బుద్ధి. సరే, ఇంతకీ ఇప్పుడు ఈ గుర్రంలో ప్రయాణం చేస్తున్నది ఎవరు? జీవుడైనటువంటి నేను. ఈ రథంలోకి వచ్చాను. ఈ దేహం అనేటటువంటి రథంలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఎందుకు ఈ ప్రయాణము? ఎక్కడికి చేరాలని ప్రయాణం? పరమాత్మతో ఏకమవ్వటం కోసం నా ప్రయాణం. ఇక్కడ మానవ దేహం అనేటటువంటిది ఒక రథం లాంటిది. ఈ రథానికి ఉన్నటువంటి
ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో, అశ్వాలు, అవే ఇంద్రియాలు. వాటి పగ్గం ఏదైతే ఉందో అదే మనస్సు. ఇప్పుడు ఆ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? బుద్ధి చేతిలో ఉన్నాయి. బుద్ధి సరైన రీతిలో లేకపోతే, రథాన్ని నడిపేటటువంటి వాడు సరైన రీతిలో లేకపోయినట్లయితే ఏమవుతుందంటే, ఆ గుర్రాలు ఎటోకట్టు లాగుతూ ఉంటాయి, ఎటోకట్టు పోతూ ఉంటుంది, అంతే. ఒక్కోసారి పూర్తిగా రథం బోల్తా పడిపోవచ్చు కూడా అన్నమాట. ఒక రథం సరైనటువంటి రీతిలో ప్రయాణం చేసి సరైన గమ్యం చేరాలి అంటే రథం నడిపేటటువంటి వాడు సారథి అంటారు. సారథి ఎంత శాకశక్యంతో ఉంటే అంతగా ఆ రథం సరిగ్గా గమ్యం చేరుతుంది. అలాగే ఇక్కడ ఈ మానవ దేహం మనకిప్పుడు వచ్చింది. ఈ మానవ దేహంలో ఉన్నటువంటి జీవుడైనటువంటి మనం పరమాత్మతో ఏకమవ్వాలి అంటే ఇది మన గమ్యం. ఇది కేవలము ఈ మానవ దేహంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్ప మరి ఏ జంతువు దేహంలో ఉన్నా కానీ ఇది సాధ్యం కాదు. అందుకని అలాంటి రథంలో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి బుద్ధి ఎంతగా శాకశక్యంతో ఉండాలో ఆలోచించుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, ముందు బుద్ధి గురించి చెప్తున్నారన్నమాట. ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ ఏ వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనకు ఒక 4 విషయాలు చెప్తున్నారు. ఏమిటి ఆ 4 విషయాలు అంటే, ప్రవృత్తి, నివృత్తి. ఇది బుద్ధి నిర్ణయించేటటువంటిది అన్నమాట. మనస్సు వీటి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ చివరికి నిర్ణయించాల్సింది ఏది అంటే బుద్ధి నిర్ణయించాలన్నమాట. ప్రవృత్తి, నివృత్తి అన్నారు. ప్రవృత్తి అంటే ఏంటి అంటే కర్మ మార్గం, నివృత్తి అంటే జ్ఞాన మార్గం అన్నమాట. కర్మలు చేయటం ఏదైతే ఉందో దాన్ని ప్రవృత్తి అంటారు. ఇక్కడ అందరూ కూడా కర్మలు చేస్తూనే ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉండి రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కర్మ మార్గము అనబడుతుంది. ఇదంతా కూడా ప్రవృత్తి అనబడుతుంది. అలా కాకుండా జ్ఞాన మార్గం, సత్యమేదో తెలుసుకుని యథార్థమైనటువంటి పరమాత్మ ఎవరు, పరమాత్మకు నాకు ఉన్న సంబంధం ఏమిటి, అలాగే పరమాత్మకు సృష్టికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటటువంటి తెలుసుకొని ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ, పరమాత్మ కాక మరేది కాదు, ఏది లేదు అనేటటువంటిది ఆ పరమసత్యం ఏదైతే ఉందో అది తెలుసుకోవటమే జ్ఞానము. అలాగే నేను దేహం కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అనేది తెలుసుకోవటమే జ్ఞానము అనేది మనకు తండ్రి శ్రీమద్ భగవద్గీతలో అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రవర్తించ నివృత్తించ అన్నారు. అంటే ఇప్పుడు కర్మలు చేయాలా వద్దా అనేది, కర్మలు చేయాలా వద్దా అంటే ఇక్కడ కర్మలు అందరూ కూడా చేస్తూనే ఉంటారు. అయితే ఏ విధమైన కర్మలు చేయాలి అనేది ఇక్కడ మనకు కూడా కర్మయోగం చెప్పారు, కర్మ సన్యాస యోగం చెప్పారు. అక్కడ అలాగే కర్మలు చేయమనే చెప్పారు. తండ్రి కర్మలు వదిలిపెట్టమని చెప్పలేదు. బాగా అర్థం చేసుకోండి. ప్రవృత్తి మార్గం ఏదైతే ఉందో అంటే కర్మలు చేసేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టమని మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పలేదు. అయితే ఏ విధంగా చేయమని చెప్పారు అంటే, నువ్వు చేసేటటువంటి కర్మలు నీకు బంధం కాకుండా చూసుకోవాలి. కాబట్టి కర్తృత్వాన్ని వదిలిపెట్టు. అలాగే కర్మ ఫలాన్ని ఏది వచ్చినా దాన్ని స్వీకరించే విధంగా ఉండు. నాకు ఈ ఫలం కావాలి అనేది ఆ ఆలోచన లేకుండా ఉండాలి
అనేటటువంటిది చెప్పారు. అలాగే మనకు కర్మ సన్యాస యోగంలో అయితే కర్మ చేసుకుంటూ ఉంటుంది దేహం. నైవ కించిత్ కరోమితి, నేను కర్మ చేసేవాడిని కాదు, కించిత్ కూడా నేను చేసేవాడిని కాదు, ఈ దేహం దాని కర్మ అది చేసుకుంటుంది. అలాగే ఏదైనా ఫలం వచ్చినా అది నాకే సంబంధము లేదు, అది దేహానికి సంబంధము అని ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఆ విధంగా కర్మ చేయాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో తండ్రి చెప్పారన్నమాట. అలాగే ఇక్కడ చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా మనకి జ్ఞాన మార్గానికి ఉపయోగపడేటటువంటి రీతిలో కర్మలు చేయాలన్నమాట. అంటే శ్రీమద్ భగవద్గీత అధ్యయనం చేయటం అనేటటువంటిది, శ్రవణం చేయటం అనేది ఇదంతా కూడా కర్మ కిందకే వస్తుంది. నిజానికి చేసేది ఏదైనప్పటికీ కూడా కర్మే. కానీ ఈ కర్మ అనేటటువంటిది మనకు జ్ఞాన మార్గంలో స్థిరపడటానికి ఉపయోగపడేటటువంటి కర్మ అన్నమాట. అలా కాకుండా కొన్ని కర్మలు ఉంటాయి, పుణ్యం కోసం చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత మంచి జన్మలు రావాలని చేస్తూ ఉంటారు, ఇక్కడ కోరికలు నెరవేరాలని చేస్తూ ఉంటారన్నమాట. సకామ కర్మ చేస్తున్నప్పుడు లేదా పుణ్యం రావాలి, పుణ్యలోకాలకు వెళ్ళాలి అని చేసేటటువంటి కర్మలు ఇవన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో అవి మరలా జన్మలకు కారణమవుతాయి అనేటటువంటిది మనకు తండ్రి చెప్పారు. కాబట్టి అట్లా మనకు జన్మలకు కారణమయ్యేటటువంటి కర్మలు కాకుండా, కర్మబంధంలో పడేటటువంటి కర్మలు కాకుండా జ్ఞాన మార్గంలో స్థిరపడటానికి ఉపయోగపడేటటువంటి కర్మలు మనం ఆచరించినట్లయితే అది మనకు ఉపయోగపడుతుంది. ఇది మనం నిర్ణయం చేసుకోవాలి, ఇది బుద్ధి మనకు ఉండాలి. అలా కాకుండా వాళ్ళేదో చెప్పారు, వాళ్ళేదో చేసుకుంటున్నారు, మేము కూడా అది చేస్తామండి. జ్ఞాన మార్గంలోనే ఉంటాము, జ్ఞాన మార్గంలో ఉన్నా కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చా, అవన్నీ కూడా చేయమంటున్నారు, చేయకపోతే వాళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటివి ఏదో కూడా సాకులు పెట్టుకొని మళ్ళీ వాటిల్లోనే కూరుకుపోయినప్పుడు ఏమవుతుందంటే జ్ఞాన మార్గంలో స్థిరపడటం అనేది కుదరదు. కాబట్టి సాత్విక బుద్ధి ఎలా ఉండాలంటే, నిర్ణయం చేసేది బుద్ధి సాత్వికంగా ఉండాలి. ఏది ప్రవృత్తి ఏది నివృత్తి అనేటటువంటిది స్పష్టంగా తెలుసుకుని, ప్రవృత్తి నివృత్తులలో అంటే కర్మ మార్గమా జ్ఞాన మార్గమా, ఏది కావాలి నీకు బుద్ధిలో నిశ్చయించుకో. ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే, ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడాలంటే నీకు కావాల్సింది ఏది అంటే నివృత్తి మార్గం కావాలి, జ్ఞాన మార్గమే కావాలి. మరి ఈ కర్మలన్నీ కూడా మానేయనంటే మానవసరం లేదు. కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చూసుకోవాలి. నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం వద్దు, అలాగే ఆ ఫలం నాకు కావాలి అనేటటువంటి ఆ భావన వద్దు. ఆ రెండు వదిలిపెట్టు, త్యాగం చేయమని చెప్పారు. అందుకనే ముందు మనకు సన్యాసం గురించి త్యాగం గురించి మనకు చెప్పి తండ్రి మనల్ని క్రమేణా ఇప్పుడు మన బుద్ధి ఇదిగో ఇక్కడ ఇలా స్థిరపడాలి అనేది తెలియచేస్తున్నారన్నమాట. తర్వాత కార్యకార్యే అని చెప్తున్నారన్నమాట. కార్యకార్య అంటే ఏంటి? ఇక్కడ మనం కర్మలు చేస్తున్నాము, మనం చేసేటటువంటి కర్మ జ్ఞాన మార్గానికి ఉపయోగపడేటటువంటి కర్మ, లేకపోతే మళ్ళా జన్మలకు కారణమయ్యేటటువంటి కర్మ అన్నది చూసుకోవాలి. ఏమాత్రం నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఉన్నా నీవు కర్తవవుతావు. అయినప్పుడు మళ్ళా నీకు ఆ కర్తృత్వం వల్ల వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవించటానికి మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలి. కాబట్టి ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మబంధంలో పడకుండా ఉండటానికి నువ్వు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కర్మ చేయాలి. ఇది ఎక్కడ నిర్ణయం అవ్వాలి? బుద్ధిలో నిర్ణయం అవ్వాలన్నమాట. అలా కాకుండా నువ్వు పాత పద్ధతిలోనే నువ్వు చేసుకుంటూ రకరకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటే నీ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ జన్మలో కాకపోవచ్చు, తర్వాత 2 జన్మలు కావచ్చు. అప్పటి వరకు కూడా నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటావు అన్నమాట. కాబట్టి తండ్రి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మనం సరైన రీతిలో అవగాహన చేసుకుని దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో
ఆ కర్మ చేసేటప్పుడు మనం ఏ భావనతో ఉండాలో, ఏ భావనతో ఉండకూడదో ఇది మనకు స్పష్టంగానే చెప్తున్నారు కదా. కర్మ ఏ విధంగా చేయాలి అనేది నేను కాదు చేస్తున్నది, దేహం చేసుకుపోతుంది, నాకే సంబంధము లేదు అనేటటువంటి ఒక భావన ఏర్పరచుకోవాలన్నమాట. అంటే మనం చేసేటటువంటి కర్మ ఏదైనప్పటికీ కూడా ఆ కర్మ మనకు జ్ఞాన మార్గంలో స్థిరపడటానికి ఉపయోగపడాలి, మోక్షం పొందటానికి ఉపయోగపడాలన్నమాట. నేను ముక్తుడని అని అనుభవపూర్వకంగా ప్రతి క్షణము కూడా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదిస్తూ ఉండటానికి నీకు ఉపయోగపడాలి తప్ప నువ్వు చేసేటటువంటి కర్మ నిన్నెప్పుడూ కూడా బంధంలోకి నెట్టకూడదు. ఈ బుద్ధి నీకుంటే చాలు. ఇది సాత్విక బుద్ధి. మనకు శాస్త్రం చెప్తున్నది, తండ్రి చెప్తున్నారు, సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. ఈ బుద్ధి సాత్విక బుద్ధి అనబడుతుంది. ఈ బుద్ధితో ఉండాలి నువ్వు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పుణ్యకర్మలు చేస్తున్నామని అంటారు. రకరకాలైనటువంటి పుణ్యకర్మలు అన్నమాట. పుణ్యకర్మలే బాగానే ఉంది, నీకు పుణ్యం వస్తుంది, బాగానే ఉంది. ఇంత మూట పుణ్యం ఇక్కడ మూట కట్టుకున్నావు, బాగానే ఉంది. ఇంత పుణ్యం మూట కట్టుకున్నావు. తర్వాత చనిపోయినప్పుడు ఈ పుణ్యమంతా నీతో పాటే వస్తుంది. పుణ్యలోకాలకు వెళ్తావు నువ్వు. అక్కడ ఆ భోగాలు అనుభవిస్తావు. ఆ పుణ్యం కాస్త హరించుకుపోతుంది. పుణ్యం కాస్త హరించుకుపోగానే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకోవాలి. జన్మ అంటే మానవ జన్మనే కాదు కదా, 84 లక్షల జీవరాశిలో ఏ జీవిగా పుడతావో, ఎంత దుఃఖం అనుభవించాలో కదా. అందుకే బుద్ధి సరైన రీతిలో ఉండాలన్నమాట. ఏ బుద్ధి ఉండాలి? సాత్విక బుద్ధి ఉండాలన్నమాట. ఏ విధంగా ఉండాలి? ఏ కర్మ చేసినప్పటికీ కూడా నువ్వు బంధంలో పడకుండా ఉండటానికి కావలసినటువంటి బుద్ధి, అది సరైన బుద్ధి. తర్వాత ఏమంటున్నారు అంటే భయే అంటున్నారు అన్నమాట. భయము, అభయము. ఇక్కడ అందరూ కూడా భయంతోనే ఉన్నారు. రకరకాలైనటువంటి భయం అన్నమాట. ఎప్పటికి ఏమవుతుందో తెలియదు, ఎవరు రక్షిస్తారో మనల్ని తెలియదు. ఎవరైనా మనల్ని కాపాడేటటువంటి వాడు, మనల్ని రక్షించేవాడు ఉంటే బాగుండు, మనకి ఏ భయము లేకుండా ఎప్పుడు హాయిగా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ రకరకాల భయం అన్నమాట. ప్రతిదీ మనకి భయాన్ని కలిగిస్తూనే ఉంటుందన్నమాట. ఈ భయం నుండి బయటపడాలి అంటే అభయ ప్రదాత ఎవరు? పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే అభయ ప్రదాత. మన భయాన్ని పోగొట్టేటటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. పరమాత్మను పట్టుకున్నప్పుడు మాత్రమే మనం భయం నుండి బయటపడటానికి వీలవుతుంది అనేటటువంటిది శాస్త్రం మనకు చెప్తుంది. ఇప్పటివరకు మనకు బోధ చేసినటువంటి మహాత్ములందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నమాట. ఈ భయం నుండి బయటపడాలంటే నీకు పరమాత్మే తోడై ఉండాలి. పరమాత్మ తోడై ఉన్నారు, పరమాత్మని దేహంలోనే ఉన్నారు. కాబట్టి ఆ పరమాత్మను స్మరించుకుంటూ నీవు ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు భయం నుంచి బయటపడతావు అనేది అర్థం చేసుకోవాలి. ఈ బుద్ధి ఏదైతే ఉందో ఇది సాత్విక బుద్ధి. ఏది పట్టుకుంటే నాకు భయం వస్తుందో, ఏది పట్టుకుంటే నాకు భయం లేకుండా శాంతిగా ఉంటానో తెలుసుకునేటటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. ఏది పట్టుకుంటే నీకు ఇక భయం లేకుండా ఉంటుంది? పరమాత్మను పట్టుకున్నప్పుడు మాత్రమే నీకు ఈ భయం నుండి బయటపడటానికి వీలవుతుంది. అలా కానప్పుడు నీకు ప్రతిదీ కూడా భయపడుతూనే ఉంటుంది. పరమాత్మను పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా పట్టుకోవాలి పరమాత్మను? పరమాత్మ ఏం చేయమని చెప్పారో శాస్త్రంలో, శ్రీమద్ భగవద్గీత శాస్త్రంలో భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని పట్టుకుని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు భయం నుండి నువ్వు బయటపడటానికి కుదురుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
తర్వాత బంధం మోక్షం చేయ. ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకోవాలి. ఇక్కడ అందరూ కూడా బంధంలో కూరుకుపోయామంటారు. ఏ బంధము అంటే ఈ సంసారమే పెద్ద బంధము అంటారు. సంసారం అనేటటువంటిది పెద్ద బంధం కాదు. ఈ బంధం నిజానికి ఎక్కడుందంటే నీ మనసులో ఉందన్నమాట. నీ ఆలోచనలో ఉంది, నీ అవగాహనలో ఉంది, నీ బుద్ధిలో ఉంది, ఇది నీ సంస్కారంలో ఉంది. ఇది ఏది ఇక్కడ నిన్ను బంధించటం లేదు. ఏదైనా ఇక్కడ నిన్ను కట్టేసిందా చెప్పు. దీనికి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. కోతులు పట్టాలి అని అనుకున్నవాడట సన్న మూతి ఉన్నటువంటి ఒక కుండను తీసుకొచ్చి దానిలో కాస్త గింజలు వేసి పెడతాడట. కోతి ఏం చేస్తుంది అంటే ఆ గింజల కోసమని దాని చెయ్యి లోపల పెడుతుంది. లోపల పెట్టేసి ఇలా గుప్పెడితో గింజలు తీసుకుంటుంది. తీసుకుని పైకి లాగాలంటే ఆ చెయ్యి పైకి రాదు. ఎందుకని? గింజలు ఉండటం వల్ల లావుగా ఉంటుంది. ఇక్కడ ఇది లావుగా ఉండటం వల్ల చెయ్యి రాదు అన్నమాట. గింజలు కావాలి అందుకని పట్టుకునేమో వదలదు అది. ఈ లోపల ఏమవుతుందంటే కోతులు పట్టాలనుకునేవాడు వచ్చేసి కోతిని పట్టుకుంటాడు. అప్పుడు వెమ్మటే అది వదిలిపెడుతుంది కానీ అదేమో వాడికి దొరికిపోద్ది అన్నమాట. అదే దాన్ని వదిలిపెట్టినట్లయితే ఆ చెయ్యి మామూలుగానే వస్తుందన్నమాట. కానీ దానికి గింజలు కావాలి. పాపం దానికి గింజలు కావాలి కాబట్టి అది అక్కడ అలా చేసింది. కాబట్టి అది తప్పు కాదు నిజానికి. ఇక్కడ అలా కాదన్నమాట. ఇక్కడ ప్రతి దాంతోనూ కూడా సంగమం ఏర్పరచుకుంటున్నారు. ఏది చేయాలో అది చేయాలి. ఇక్కడ మానవదేహం వచ్చిన తర్వాత మానవదేహానికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల ప్రకారం ఏది చేయాలో అది చేయాలి. అంతే. ఏది ఎవరికి ప్రాప్తమో అది వస్తుంది. ఎవరెవరి ప్రారంధం ఎలా ఉంటే వాళ్ళు ఆ ప్రారంధం ప్రకారమే ఇక్కడ సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉంటారు అనేటటువంటి ఈ పరమసత్యాన్ని అవగాహన చేసుకుని సాక్షిగా ఉండాలి. అలా కాకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దుఃఖపడుతూనే ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా దుఃఖం అనుభవిస్తూనే ఉన్నారు. ఇది బంధం అంటే అవగాహన రాహిత్యం వల్ల, అంటే అజ్ఞానం వల్ల దుఃఖం అన్నది కలుగుతుందన్నమాట. ఏది బంధము? అజ్ఞానమే బంధము. ఏది మోక్షం? నిన్ను నువ్వు తెలుసుకోవటమే మోక్షము, అదే ముక్తి. అంతే. దీనికి కారణం ఎవరు? నీ మనస్సే కారణం. మన ఏవ కారణం మనుష్యానం బంధమోక్షయో. నీ మనస్సు అంటే ఏంటి? నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క అభిప్రాయాలు, వాటి వల్లనే నీకు బంధం కలుగుతుంది. అవి మార్చుకుంటే నువ్వు ముక్తుడవే అనేటటువంటిది నీకు తెలుస్తుంది. ఈ అవగాహన ఏర్పరచుకుంటే అది సాత్విక బుద్ధి అవుతుంది. ఇది బంధము. కాబట్టి నేను ఇలాగ ఆలోచించకూడదు, ఈ అభిప్రాయాలతో నేను ఉండకూడదు, ఇది సరైంది కాదు. అంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కాక మరేది కూడా లేదు. ఇక్కడ ప్రతి దేహము కూడా ఆ ప్రారబ్ధవశాత్తు ఏది చేయాలో అది చేస్తుంది, ఏది పొందాలో అది పొందుతుంది. అలాగే ఇక్కడ ప్రతి దేహము కూడా ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది. ఆ తర్వాత పంచభూతాలతో కూడినటువంటి ఆ దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ అవగాహన ఏర్పరచుకుని ఇది స్థిరపరచుకుంటే ఇది సాత్విక బుద్ధి అవుతుంది. ఇది మనకు తండ్రి ఇక్కడ చెబుతున్నటువంటి విషయం అన్నమాట. నిరంతరము కూడా పరమాత్మను పట్టుకున్నప్పుడే మనకి భయం నుంచి బయటపడతాం. అలాగే ఈ జ్ఞానం కూడా స్థిరపరచుకోవటానికి మనకి వీలవుతుందన్నమాట. తర్వాత రజసిక బుద్ధి ఏ విధంగా ఉంటుందనేది చెప్తున్నారు. యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యమేవ చ ఐధావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఐధావత్ ప్రజానాతి. ఐధావత్ అంటే ఇక్కడ ఏంటంటే మిడిమిడి జ్ఞానం అన్నమాట. అసలు తెలిసిన వాడికైనా చెప్పొచ్చు, తెలవని వాడికైనా చెప్పొచ్చు అంటారు. మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాడికి అసలు ఏది కూడా చెప్పలేము. రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు, రజోగుణం
మిడిమిడి జ్ఞానంతో ఉంటారనమాట. అంతా నాకు తెలుసులే అన్నట్లుగా ఉంటారు. ఇది ఒక అహంకారం అన్నమాట. అది ఈ అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే ధర్మం అధర్మం చ, వీళ్ళు ఏది ధర్మమో ఏది అధర్మమో వీళ్ళకు సరిగ్గా నిర్ణయించుకోవటం అనేది కుదరదన్నమాట. బుద్ధి ఎప్పుడు కూడా స్థిరపరచలేదు వీళ్ళని. మనస్సు ఎప్పుడు కూడా అదా ఇదా అదా ఇదా 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 అన్నట్లు ఉంటుంది అన్నమాట. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు, వీళ్ళకి ఉండదన్నమాట. అలాగే తర్వాత చూసినట్లయితే కార్యం చ అకార్యమేవశ, ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించుకునే బుద్ధి ఉండదు వీళ్ళకి. అది చేద్దామా ఇది చేద్దామా, అది చేద్దామా ఇది చేద్దామా అనేటటువంటి ఒక ఊగిసలాట అన్నమాట. ఇక్కడ స్పష్టత ఉండదు. సాత్విక బుద్ధికైతే స్పష్టత ఉంటుంది. ఇదే చేయాలి నేను, అంతే, ఇదే మనిషిగా నా కర్తవ్యము, మానవ జన్మ వచ్చినందుకు ఇదే నా ధర్మము, ఇదే నేను చేయాల్సి ఉంది, ఎప్పుడు నిరంతరం కూడా ఈ దృష్టితోనే నేను ఉండాల్సి ఉంది అనేటటువంటి ఒక స్పష్టత సాత్విక బుద్ధి. అది సాత్విక బుద్ధి యొక్క లక్షణం. అది ఇక్కడ రజసిక బుద్ధి ఈ ఊగిసలాటతో ఉంటుందన్నమాట. ఇది ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అన్నమాట. ఎప్పుడైనా సరే శాస్త్రం, ప్రామాణికమైనటువంటి శాస్త్రం పట్టుకుని శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటే అక్కడ ఈ ఊగిసలాట ఉండదు. వీళ్ళ చుట్టూతా ఏముంటుందంటే వందిమా గదులు అంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఉంటారు. పక్కన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఇంకో టీవీలో ఏదో చూశాను, ఆ టీవీలో ఏదో చూశాను, అక్కడ అది విన్నాను, ఇక్కడ ఇది విన్నాను, ఇవన్నీ వింటూ ఉంటారు అన్నమాట. దాంతో ఏమవుతుందంటే అది మంచిదా ఇది మంచిదా, అలా చేస్తే మంచిదా ఇలా చేస్తే మంచిదా, ఈ రకరకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ రకరకాలైనటువంటి ధ్యాన మార్గాలు ఉన్నాయి, యోగ మార్గాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి, ఏ మార్గంలో వెళ్ళాలి అని. అలాగే కర్మ మార్గమే మంచిది అంటారు ఒక్కొక్కరు, ఒక్కొక్కరు ధ్యాన మార్గం అంటారు, ఒక్కొక్కరు యోగ మార్గం అంటారు. ఇలాగ రకరకాలుగా వాటిల్లో ఎన్నో మళ్ళీ మళ్ళీ తేడాలు ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా చెప్తున్నప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటిది ఇక్కడ తెలియదు. ఇలా ఊగిసలాటతో ఉండేటటువంటిది, స్పష్టత లేనటువంటిది ఏదైతే ఉందో ఈ బుద్ధిని ఏమన్నారు అంటే రాజసిక బుద్ధి అన్నారనమాట. రజోగుణం ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇదేమవుతుందంటే చెప్పుడు మాటల వల్ల వస్తూ ఉంటుందన్నమాట. చాలా వరకు చెప్పుడు మాటలు అంటారే, వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అనేటటువంటిది. అర్జునుడికి కూడా నిజానికి యుద్ధం చేయటానికి అక్కడికి వచ్చిన తర్వాత నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపటం అనేటటువంటిది ధర్మం అని నాకు అనిపించటం లేదు అంటాడు. తను క్షత్రియుడైనటువంటి వాడు అక్కడ అధర్మం జరిగింది, వాళ్ళు అవినీతితో అక్రమంగా వీళ్ళ రాజ్యాన్ని లాగేసుకున్నారు, ఇప్పుడు ఇవ్వని అంటున్నారు. అలాంటప్పుడు క్షత్రియుడిగా యుద్ధం చేయటం అనేది నీ ధర్మం. కానీ ఇప్పుడు నేను యుద్ధం చేస్తే వాళ్ళందరూ చచ్చిపోతారేమో కదా, వాళ్ళందరూ కూడా కులభ్రష్టులు అవుతారేమో కదా, ధర్మం అడుగంటిపోతుందేమో కదా, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాడు అన్నమాట. ధర్మమా, నేను చేసేది ధర్మమా అధర్మమా అనేది తెలవటం లేదు అర్జునుడికి. ఎందుకని ఇంకా జ్ఞానబోధ సరిగ్గా వినలేదు కాబట్టి. జ్ఞానబోధ విన్న తర్వాత మాత్రం ఏమన్నాడు అంటే నాకు ఇంకా సందేహాలు ఏమీ లేవు, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అన్నాడు అనమాట. అలాగే కర్తవ్యం, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటిది కూడా సంశయమే. వీళ్ళందరినీ చంపేసి నాకు ఈ రక్తపు కూడు నాకెందుకు, నేను ఏదో భిక్షం ఎత్తుకొని నేను బ్రతుకుతాను అన్నాడు. అరే క్షత్రియుడివి నీవు భిక్షం ఎత్తుకోవటం ఏమిటి, అదే నీవు చేసేటటువంటిది, అదే నీ కర్తవ్యం. ఇక్కడ నీ కర్తవ్యం ఏమిటి అంటే, నీ ధర్మము ఏమిటంటే అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టడం అన్నది నీ ధర్మము, నీ కర్తవ్యము అన్నమాట.
కానీ అలా చెప్పటం లేదు. ఇది ధర్మం కాదేమో, ఇది నా కర్తవ్యం కాదేమో, నేను అడుక్కు తింటాను అంటున్నాడు అన్నమాట. ఎందుకని అంటే అజ్ఞానం వల్లనే. అందుకనే అక్కడ నిలబెట్టి కృష్ణుడు ఏం చేశాడు? జ్ఞానబోధ చేశాడు. జ్ఞానబోధ వల్ల మాత్రమే ఈ అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయినప్పుడే తన ధర్మం ఏమిటో తనకు తెలిసి వస్తుంది, తన కర్తవ్యం ఏమిటో తనకు తెలిసి వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అలాంటి అద్భుతమైనటువంటి బోధ మనకు తండ్రి అందిస్తున్నారు ఇక్కడ. తర్వాత తామస బుద్ధి. అధర్మం ధర్మమితి యా మన్యతే తామసావృత సర్వార్థాన్ విపరీతాంచ బుద్ధి సా పార్థ తామసి. ఇది మరీ దారుణమైనటువంటిది. రజోగుణం ఉన్నప్పుడేమో అది ధర్మమా, ఇది ధర్మమా, ఇది కర్తవ్యమా, అది కర్తవ్యమా అని ఈ ఊగిసలాటతో ఉంటారన్నమాట. కానీ ఇక్కడ వచ్చి మరీ ప్రమాదం ఏమిటంటే వీళ్ళకి అధర్మం ధర్మంగా కనపడుతుంది, అధర్మము ధర్మంగా కనపడుతుందన్నమాట. అలాగే మంచి చెడుగా కనపడుతూ ఉంటుంది, చెడు మంచిగా కనపడుతుంది. అధర్మం ధర్మంగా కనపడుతూ ఉంటుంది, చెడు మంచిగా కనపడుతూ ఉంటుంది. అన్యాయం న్యాయంగా కనపడుతూ ఉంటుంది, అసత్యం సత్యంగా కనపడుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అంత విపరీతమైనటువంటిది. నువ్వు చెప్పేది ఇది ధర్మం కాదు అంటే కాదు, అదే ధర్మం అంటాడు. నువ్వు నడిచే నడక మంచిది కాదు అంటే నేను నడుస్తున్న నడకే మంచి నడక. నువ్వు చెప్పేది న్యాయం కాదు అని అంటే నేను న్యాయమే చెప్తున్నాను అంటాడు అనమాట. అంటే ఈ విపరీతం అంటారనమాట. ఈ సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి. అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళు విపరీతంగా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. విపరీతం అంటే ఏంటి? పూర్తిగా ఎలా ఉండాలి అనేటటువంటి దానికి విరుద్ధంగా ఉండటం ఏదైతే ఉందో అది విపరీతము అంటారన్నమాట. ఈ విపరీత బుద్ధి ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇది విపరీతమైన బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. నాశనం అవుతారు వీళ్ళంతే, ఎందుకు పనికిరారన్నమాట. ఈ విపరీత బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ జోలికి పోయాము అంటే మీకు కూడా చాలా అసహనము అసంతృప్తి కలుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి నచ్చజెప్పటం అనేది అంత కష్టం అన్నమాట. ఎందుకంటే బుద్ధిలో నిశ్చయం చేసుకున్నారు ఆ విధంగా అన్నమాట. ఆ విపరీత భావాలు బుద్ధిలో నిశ్చయం చేసుకుని ఉన్నారన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి బుద్ధి గురించి 3 విధాలుగా చెప్పారు. మనం ఇప్పుడు ఏ బుద్ధి ఉంచుకోవాలి? ఇప్పుడు సాత్విక బుద్ధి ఉంచుకోవాలంటే ఏ సంశయాలు లేకుండా శాస్త్రం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా ఆ బుద్ధిని స్థిరపరచుకోవాలంతే, అటు ఇటు ఊగకుండా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే ధృతి గురించి చెప్తున్నారు మనకు. ధృత్యా యయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ధృతి అంటే పట్టుదలతో కూడినటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. పట్టుదల ఉండాలి, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధైర్యంగా ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడటం అనేది కుదురుతుంది. ధైర్యం ఉండాలి. ధృతి అంటేనే దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి నిశ్చయం. ఈ దృఢమైనటువంటి మాటకు అర్థం ఏమిటంటే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి ముందు. ప్రగాఢమైనటువంటి విశ్వాసం, చెక్కు చెదరినటువంటి విశ్వాసం ఉండాలి. దేని పట్ల ఉండాలి? శాస్త్రం పట్ల. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఏదైతే చెప్పారో దాని పట్ల ప్రగాఢమైనటువంటి చెక్కు చెదరినటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు తండ్రి చెప్పారు నేను అలాగా నిలబడ్డానంటే అక్కడ ధైర్యం ఉంటుందన్నమాట. చెక్కు చెదరినటువంటి ధైర్యం ఇది. ఈ ధైర్యంతో
ఆ సంకల్పం దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నట్లయితే దాన్ని ధృతి అంటారన్నమాట. అంటే శాస్త్రం ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగానే అలాగే ఉండటం అన్నమాట. అలాగే ఆలోచించటం, అలాగే మాట్లాడటం, అలాగే ఉండటం. ఇంకా అక్కడ భయం ఏం లేదు. వాళ్ళేదో వచ్చారు, వీళ్ళేదో వచ్చారు, వాళ్ళేదో అనుకున్నారు. ఇక్కడ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, తండ్రి చెప్పారు బాగుంది, ఇదే చేయాలి అనేది అర్థమవుతుంది, ఆచరణలో పెడతారు. కానీ పక్కింటి వాళ్ళు లేకపోతే ఎదురింటి వాళ్ళు లేకపోతే టీవీలో ఎవరో చెప్పారని వాళ్ళు అలా చెప్పారండి, వాళ్ళు మా ఊర్లో ఇలా అనుకుంటున్నారండి అంటే ఏంటి? ఇక్కడ ఊగిసలాట ఉందన్నమాట. ఇది ఈ ఊగిసలాట అనేటటువంటిది పనికిరాదు, అది సాత్వికం కాదు. అది అలాగే ధృతి అనేటటువంటిది లేదు, నీకు ఆ ధైర్యం లేదు. తండ్రి చెప్పినట్లుగా నిలబడటానికి కావలసినటువంటి ధైర్యం లేదు, నీకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం లేదు. ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ధైర్యంతో, దృఢమైనటువంటి సంకల్పంతో తండ్రి ఏదైతే చెప్పారో అలాగే ఉండాలి అన్నమాట. అది అలా ఉండాలి అని చెప్తున్నారు. అలా ఉండి ఏం చేయాలంటున్నారు అంటే, ధృత్యాయ ధారయతే మన ప్రాణేంద్రియ క్రియ అని చెప్తున్నారు. యోగేన అవ్యభిచారిణ్య ధృతి. ఈ ధృతి అనేటటువంటిది అవ్యభిచారిణ్య అన్నారండి. మారుతూ ఉండకూడదు. కొన్ని రోజులేమో తండ్రి చెప్పారు, నేను అలా ఉన్నాను. ఆ తర్వాత మా ఊళ్ళో ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, అందుకని చెప్పేసి నేను ఇలాగ మారాను. ఇది ఎలాంటిదంటే వ్యభిచారం అంటున్నారు. వ్యభిచరించినటువంటి ధృతి కావాలి. వ్యభిచరించినటువంటి మారినటువంటి స్థిరమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసం ఉండాలి నీకు. అది అలా ఉన్నప్పుడు మాత్రమే అది సాత్విక ధృతి అనేది మనకు ఇక్కడ చెప్తున్నారండి. ధృతి సా పార్థ సాత్వికి. అయితే ఇక్కడ ఏ విషయాల్లో ఇలా ఉండాలి అంటే, మన ప్రాణేంద్రియ క్రియ ధారయతే మన ప్రాణేంద్రియ క్రియ అంటున్నారు అన్నమాట. ఇక్కడ మనస్సు, ప్రాణము, ఇంద్రియ క్రియాకలాపము మూడిటి గురించి చెప్పారు ఇక్కడ. ఇక్కడ మనస్సు బాగానే ఉంది, తర్వాత ప్రాణము, తర్వాత ఇంద్రియాలు అన్నారు. ఇంద్రియాలు అన్నప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత ప్రాణం. ప్రాణం అంటే పంచ ప్రాణాలు, మనస్సు. వీటన్నిటినీ కూడా గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుంటూ ఉండటం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో తండ్రి ఏదైతే చెప్పారో ఆ విధంగా ఉంటున్నాయా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. ఇంకా మార్చకూడదు. ఇక్కడ వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని లేకపోతే భయపడో మార్చటం అనేది కాదు. శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే నీ మనస్సు ఉండాలి. శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే నీ పంచ జ్ఞానేంద్రియాలు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉండాలి. నీ పంచ కర్మేంద్రియాలు కూడా అదే విధంగా ఉండాలి. అంటే నువ్వు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రానికి అనుకూలంగా ఉండాలి. శాస్త్రానికి ప్రతికూలమైనటువంటి కర్మలు ఏవి కూడా నువ్వు చేయకూడదు. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా మనకు బయట నుంచి విషయాలు తీసుకొచ్చేటటువంటివి జ్ఞానేంద్రియాలు. అలాగే ఇక్కడ మనం పనులు చేయడానికి ఉపయోగపడేటటువంటివి కర్మేంద్రియాలు అనేది మనకు తెలుసు. అలాగే ఆలోచన అన్నది కూడా కర్మ అన్నది కూడా తెలుసు. ఇవన్నీ కూడా శాస్త్రం ప్రకారంగా ఉన్నాయా లేదా అనేది గమనించుకుంటూ శాస్త్రం ప్రకారంగా ఉండేలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ప్రతిసారి కూడా మన ధ్యాస ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది గమనించుకుంటూ శాస్త్రానికి సమ్మతంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రత్యేకించి దైవస్వర సంపద విభాగ యోగం ఉందనుకోండి, దైవీ భావాలు ఏమిటి, అసుర భావాలు ఏమిటి చూసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే ఒక పుస్తకం ఒకటి పెట్టుకుని మీరు రాసుకున్నట్లయితే
ఇక్కడ మీ ఇంద్రియాలు, మీ మనస్సు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది మీరు గమనించుకోవటానికి వీలవుతుంది. ఏ విధంగా ఉండమంటున్నారు? దైవీ సంపద పెంచుకోమంటున్నారు. పొద్దుటే తండ్రిని ప్రార్థించి, తండ్రి మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను తండ్రి, మీరు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా నడుచుకుంటాను. కర్మయోగంలో, కర్మ సన్యాస యోగంలో మీరు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నడుచుకుంటాను తండ్రి. అలాగే దైవాసుర సంపద విభాగ యోగంలో మీరు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా నడుచుకుంటాను తండ్రి అని తండ్రిని ఆ విధంగా ప్రార్థించి ఒక చిన్న పుస్తకం పెట్టుకుని మీరు రాసుకున్నట్లయితే సాయంత్రానికి ఒకసారి ఆలోచించి మీ దినచర్యలో తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా ఏమేం చేశారు అనేటటువంటిది రాసుకుని మీరు చూసుకున్నట్లయితే తండ్రి క్షమించండి తండ్రి అని తండ్రికి క్షమాపణ చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసినప్పుడే మీకు తెలుస్తుంది తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా చేశాను అనేది. అప్పుడప్పుడే ఆ క్షణంలోనే క్షమాపణలు చెప్పుకోవాలి. పుస్తకంలో కూడా రాసుకున్నట్లయితే మీరు వారం వారము కూడా ఎంతగా మీరు మీలో ఉన్న అసురభావాలను పోగొట్టుకుంటున్నారు, దైవీ సంపద పెంచుకుంటున్నారు అనే దాన్ని మీరు గుర్తించడానికి వీలవుతుంది. ఆ తర్వాత దైవీ సంపద స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. కర్మను కర్మయోగంగా మలుసుకోవటానికి వీలవుతుంది. వీటన్నిటి వల్ల మీలో ఉన్నటువంటి మాలిన్యం పోయి మిమ్మల్ని మీరు స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుసుకుని ప్రతి క్షణము కూడా మీరుగా ఉండటానికి వీలవుతుందన్నమాట. ఈ విధమైనటువంటి ఈ ధృతిని ఏమన్నారు అంటే ఈ ధైర్యము, ధృతి అంటే ఏంటి? ధైర్యం. దీన్ని సాత్విక ధైర్యము అన్నారు, సాత్విక ధృతి అన్నారన్నమాట. ఇది మోక్షానికి పనికి వచ్చేటటువంటిది. ఇది బంధానికి కాదు, మోక్షానికి పనికి వచ్చేటటువంటిది అన్నమాట. ఈ ధైర్యాన్ని మోక్షానికి పనికొచ్చే రీతిగా మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఈ యొక్క ధైర్యాన్ని, ఈ యొక్క ధృతిని, ఈ యొక్క పట్టుదలను మోక్షానికి పనికొచ్చేలాగా చేసుకోవాలి అన్నది గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా. తర్వాత మనం చూసినట్లయితే రజసిక ధృతి ఎలా ఉంటుందనేది చెబుతున్నారు. యాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సపార్థ రాజసి. ఇక్కడ వీళ్ళ ధృతి ఏ విధంగా ఉంటుందంటే రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ యొక్క ధారణ, వీళ్ళ యొక్క ధృతి, ధైర్యము ఏ విధంగా ఉంటుందంటే ధర్మ కామార్థాన్, చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నమాట. సాత్విక ధృతి ఏమో మోక్షానికి ఉపయోగపడుతుంది. మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళైతే మోక్షం అన్న మాటే లేనే లేదు అసలు. మరి ఏమిటి అంటే ధర్మ కామ అర్థాన్, ధర్మము అన్నారు ఇక్కడ. మంచిదే, కాస్త ధర్మం చేయటం అనేది లోకానికి మంచిదే. అది అయితే వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే పుణ్యం కోసం చేస్తారన్నమాట. కొంతమంది ఏమో వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం చేస్తారు, వాళ్ళ గుర్తింపు కోసం చేస్తారన్నమాట. వాళ్ళని పొగడటం కోసం, లోకం పొగడటం కోసం చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ధర్మం చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ ధర్మం చేయటం అన్నది మోక్షానికి ఉపయోగపడేటందుకు కాదు. సాత్విక బుద్ధితో ఉన్నవాళ్ళైతే ఈ చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ధర్మ అర్థ కామ మోక్షాలు, ఇవన్నీ కూడా నాలుగవదైనటువంటి మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మమైన, అర్థమైన, కామమైన ఈ మూడిట్లో ప్రతిదీ కూడా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి మోక్షం అనేది లేదు. కాబట్టి వీళ్ళు ధర్మం చేస్తూ ఉంటే పుణ్యం వస్తుంది, మాకు మేము చేసేటటువంటి బిజినెస్లో ఇంకా లాభం వస్తుంది, మా కుటుంబానికి ఇంకా మంచి జరుగుతుంది, మేము ఇంకా వైభవంగా ఉండవచ్చు, మాకు పదవులు రావచ్చు, మా పలుకుబడి పెరగవచ్చు, మమ్మల్ని అందరినీ కూడా గుర్తించవచ్చు. ఇలాంటి వాటితో ధర్మం చేస్తూ ఉంటారు అన్నమాట. పుణ్యకార్యాలకు కూడా చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ ఉద్దేశం వేరుగా ఉంటుంది, మోక్షం కాదు వీళ్ళ ఉద్దేశం అన్నమాట. తర్వాత రకరకాలైనటువంటి కోరికలు,
ఆ కోరికలు నెరవేర్చుకోవటం కోసం అని చెప్పేసి సంపద పెంచుకోవటము, రకరకాల రీతుల్లో సంపద పెంచుకోవటము, దీనిలోనే మునిగి తేలుతూ ఉంటారన్నమాట వీళ్ళు. వీళ్ళ ధృతి, వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా, వీళ్ళ ధారణ ఎప్పుడు కూడా వీటి మీదే ఉంటుందన్నమాట. ఇవే ఆలోచించుకుంటూ ఉంటారు, వీటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఈ పట్టుదల అన్నది దీనికోసమే ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట. ఇవన్నీ మళ్ళా జన్మలకు కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ ఎంతో దుఃఖము అనుభవిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. తర్వాత మనం చూసినట్లయితే తామస ధృతి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవస నా విముంచతి దుర్మేధా ధృతి సపార్థ తామసి. ఇక్కడ వీళ్ళు దుర్మేధ అంటే పనికిరాని తెలివి అన్నమాట. ఇది పనికొచ్చేటటువంటి తెలివి కాదు. తెలివితేటలు ఉన్నాయి అనుకుంటారు వాళ్ళు, పనికి వచ్చేటటువంటివి కాదు. వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే స్వప్నం భయం శోకం విషాదం మదమేవస. 5 విషయాలు చెప్పారనమాట. కలలు కంటూ ఉంటారు పడుకుని, ఏం పనులు ఏం చేయరు. ఎందుకని? తమసిక గుణం అంటేనే అలసత్వము, నిద్ర, బద్ధకము, అలసత్వము కదా. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పడుకుని కలలు కంటూ ఉంటారు. పగటి కలలు అంటారు చూడండి, అది చేయాలి ఇది చేయాలి అలా ఉంటుంది ఇలా ఉంటుందని కలలు కంటూ ఉంటారనమాట. ఏదన్నా చేయాలి అంటే భయం వీళ్ళకు, అబ్బో అవన్నీ మన వల్ల కాదులే, వీడికి బద్ధకం అన్నమాట, అలసత్వం. ఏదైనా చేయాలంటే టైంకి ఏం చేయడు అన్నమాట, దాన్ని అలాగా పొడిగిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ అలసత్వం, కాబట్టి తన వల్ల సాధ్యం కాదు అనేది లోపల అనిపిస్తూ ఉంటుంది కూడా. అలాంటప్పుడు ఏది చేయాలన్నా కానీ భయం. దాంతో ఏమవుతుంది, జీవితం అంతా కూడా దుర్భరంగా మారుతుంది. ఇంకా అందుకని శోకం, నెత్తిన నీళ్ల కుండ పెట్టినట్లు అంటారు చూడండి. ఎప్పుడు ఎందుకు ఇక్కడ బాధపడుతూనే ఉంటాడు అంటే వాడి లక్షణం అలాంటిది అనమాట. శోకదేవతలాగా ఉన్నావు నువ్వు అంటూ ఉంటారు. ఎప్పుడు ఏడుపే, ప్రతిదానికి ఏడుపే అన్నమాట. పని ఏదైనా చెయ్యి, ఈ పని చేస్తే పని, దీని నుంచి నువ్వు బయటపడతావు కానీ అది నా వల్ల కాదు అలా ఉంటారన్నమాట. జీవితం అంతా కూడా ఇక్కడ విషాదం, బాధతోనే సాగుతూ ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా బాధతో సాగుతూ ఉంటుంది. దీనికి తోడేమవుతుందంటే ఈ బాధ తట్టుకోలేక వీళ్ళు రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనవుతూ ఉంటారు. తాగుడు, జోదము ఇలాంటివి చేసి నేనేదో సంపాదిస్తాను అని చెప్పేసి దానిలో కూరుకుపోతూ ఉంటారన్నమాట వీళ్ళు. ఇంద్రియ నిగ్రహం అనేది ఉండదన్నమాట. దీన్ని ఏమన్నారు అంటే తామసి ధృతి అన్నారన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ధృతి గురించి, బుద్ధి గురించి చెప్పారు. 3 విధాలుగా ధృతి గురించి చెప్పారు. తర్వాత సుఖం గురించి తండ్రి చెప్తున్నారన్నమాట. సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భర్తృషభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. అభ్యాసాద్ అంటున్నారు. అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఒక అలవాటు పదే చేసుకుంటూ అదే అలవాటు ప్రకారంగా మనం ప్రయత్నం చేస్తూ అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందంట, దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖం అంతమైపోతుందట. దుఃఖం అంతమైపోయి ఏమవుతుంది, ఆనందం కలుగుతుందంట. సుఖం త్విదానీం, ఈ సుఖం అనేటటువంటిది 3 విధాలుగా ఉంది. కాబట్టి ఆ 3 విధాలుగా ఉన్నటువంటి సుఖాన్ని నీకు తెలియజేస్తున్నాను. సుఖం 3 విధాలు గుణాలను బట్టి దాన్ని నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఏం చెప్తున్నారు అంటే, అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు దుఃఖం అన్నది అంతమైపోతుంది. అంతమైపోయి ఆనందం అన్నది పొందుతారు అనేది చెప్పారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం
యతదగ్రే విషమివ పరిణామేమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ముందు కొంచెం కష్టంగా ఉంటుందట. అబ్బా ఇలాంటివి మనం ఏం చేయలేము అని అనిపిస్తూ ఉంటుందట, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కాస్త ఒళ్ళుంచి ఏది చేయాలో అది చేసుకుంటూ వెళితే అది అమృతం లాంటిది అవుతుంది అనేది చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మనం జ్ఞాన మార్గంలోకి రావాలి అనుకున్నప్పుడు ముందు మనకేం చెప్పారంటే కర్మ గురించి చెప్పారు, తర్వాత ఉపాసన గురించి చెప్పారు. ఆ కర్మ కూడా సకామ కర్మతో మొదలుపెట్టి తర్వాత నిష్కామ కర్మ అన్నారు. తర్వాత ఉపాసన అన్నప్పుడు ఒక ఇష్టదైవంతో మొదలుపెట్టి అంతా కూడా పరమాత్మ అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఆ దృష్టి ఏర్పరచుకోవాలని చెప్పారు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నువ్వు ఇక్కడ ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఈ ఆనందం పొందాలి, తాత్కాలికమైనటువంటి ఆనందమా లేకపోతే శాశ్వతమైనటువంటి ఆనందమా? తాత్కాలికమైనటువంటి ఆనందం కోసమని ఇక్కడ అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. తాత్కాలికమైనటువంటి ఆనందం, తాత్కాలికమైనటువంటి శాంతి, తాత్కాలికమైనటువంటి సుఖం కోసమే ఇక్కడ అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా పోయేటటువంటివే. పైపెచ్చు తాత్కాలికంగా పొందేటటువంటి వీటి వల్ల ఏమవుతుందంటే ఇవి ముందు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది అన్నమాట. వీటి వల్ల ఆనందం వచ్చింది అనిపిస్తుంది, కానీ వీటి వెనకాల ఎంతో దుఃఖం దాగి ఉంది అనేటటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ప్రతి సుఖం వెనకాల కూడా దుఃఖం అనేది దాగి ఉంది, ప్రతి శాంతి వెనకాల కూడా అశాంతి ఉంది, ప్రతి ఆనందం వెనుక కూడా ఎంతో దుఃఖం ఉంది అనేది ప్రతి ఒక్కరికి అనుభవం అవుతున్నప్పటికీ కూడా ఆ తాత్కాలిక సుఖం కోసం, తాత్కాలిక ఆనందం కోసమే రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ముందు కష్టంగానే ఉంటుంది, వాటిలో అయితే ముందు తేలిగ్గా ఉంటుంది, ముందే భలే ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞాన మార్గంలో ముందు ఇవన్నీ కూడా కష్టమేమో అనిపిస్తుంది అనమాట. ఒక యోగ్యత ఏర్పరచుకోవాలి, నీ మనో మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి, అలాగే త్రివిధ తపస్సులు ఆచరణలో పెట్టుకోవాలి. అలాగే మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు, యజ్ఞదాన తపోకర్మల్ని నువ్వు ఆచరించాలి, విధిగా ఆచరించాలి, దైవీ సంపద పెంచుకోవాలి, కర్మయోగంగా మలుసుకోవాలి. అబ్బో ఇవన్నీ కూడా మాకు కష్టమండి అంటే కొంచెం కష్టంగానే ఉంటాయి. ముందులో కష్టంగానే ఉంటాయి, కానీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనేది నీకు తెలుస్తుంది. మొదలుపెట్టి 4 అడుగులు వేస్తే దీనిలో ఉన్నటువంటి సుఖమేదో నీకు తెలుస్తుంది, దీనిలో సంతృప్తి నీకు తెలుస్తుంది, దీనిలో ఉన్న శాంతి నీకు తెలుస్తుంది. అట్లాగే ఇంకా కాస్త దూరం నడిచావు అంటే ఆ పరమసుఖం అనేది నీకు అనుభవం అవుతుంది. ఆ పరమానందం అనేది నీ స్వరూపం అనేటటువంటిది నీకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఈ ఆనందం అనేటటువంటి ఆత్మబుద్ధి ప్రసాదం, ఇది ఆత్మజ్ఞానానికి సంబంధమైనటువంటి, ఆత్మానుభూతికి సంబంధమైనటువంటి ఆనందం. ఇది తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు. ఒక్కసారి నువ్వు కాస్త ముందులో కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆచరణలో తీసుకుంటూ నెమ్మదిగా తండ్రి చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెడుతూ నడుస్తూ ఉంటే, నడిచిన కొద్దీ కూడా అడుగులు పడుతున్న కొద్దీ కూడా నీకు ఆనందం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఆనంద స్వరూపమే అనేది నీకు తెలుస్తుంది, శాంతి స్వరూపమే అనేది నీకు తెలుస్తుంది. ఇది దేనివల్లనంటే ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారన్నమాట. ఆత్మజ్ఞానం వల్ల వచ్చేటటువంటి సుఖము అనేది చెప్తున్నారన్నమాట. ఇది సాత్విక సుఖము. ఈ సుఖం కావాలా, ఈ ఆనందం కావాలా, ఈ శాంతి కావాలా వద్దా నీకు? ఇదంతా కూడా సాత్విక ఆనందం అనుకుంటే నీకు సాత్విక ఆనందం కావాలా, లేక రజసిక ఆనందము, తమసిక ఆనందాలు ఉన్నాయి తాత్కాలికమైనటువంటివి, అవి కావాలి అంటే ఇదిగో ఎలా ఉండాలో మనకి తండ్రి చెప్తున్నారు. విషయేంద్రియ సంయోగాత్ యతదగ్రే అమృతోపమం
పరిణామే విషమివ తత్సుఖం రాజస స్మృతం ఇక్కడ చెప్పారన్నమాట. విషయేంద్రియ సంఘాత్ అంటే ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవే కదా మన ముందు ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా విషయాలు. వీటితో సంగమం, వీటి నుంచి సుఖం కావాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు శబ్దం కావచ్చు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఈ విషయాలే. మీకు గోచరించేటటువంటిది ప్రతిదీ కూడా విషయమే. ఈ విషయాలతో సంగమం ఎందుకు ఏర్పరచుకుంటున్నావు అంటే నీకు ఆనందాన్ని ఇస్తాయని. ఇప్పుడు దాకా జరుగుతున్నది ఇదే కదా. ఇక్కడ వీటి నుంచే నేను ఆనందం పొందుతున్నాను, శాంతిని పొందుతున్నాను, సంతోషం పొందుతున్నాను, సంతృప్తిని పొందుతున్నాను అని అనుకుంటున్నావు. అయితే ఇది నిజానికి ఎలాంటిదంటే విషం లాంటిది అంటున్నారు. ముందు బాగానే ఉంటుందట. ఎలా ఉంటుంది? ఇదేదో అమృతంలాగానే ఉంటుందన్నమాట. ఇంత ఆనందం కలుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. తాగుడు ఉందనుకోండి, తాగుతాడు. తాగిన తర్వాత ఎలాగోలాగా 2 రోజులకి అలవాటు అవుతారనుకోండి. తాగుతున్నప్పుడు దానిలో ఆనందం వాడికి, సిగరెట్ తాగుతున్నప్పుడు ఆనందం వాడికి. అలాగే ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు, దానిలో ఆనందం అన్నది, ఈ ఆనందం అన్నది బాగానే ఉంది. ఎంతకాలం బాగానే ఉంది? ముందు ఇది అమృతంలాగా ఉందంటాడు వాడు. తాగేటప్పుడు ఇదే అమృతం అంటాడు తాగుబోతూ. సిగరెట్ తాగేవాడు కూడా అంతే, ఇది అమృతం అంటాడు. ఆ తర్వాత ఇది ఎంతకాలం ఈ అమృతం ఇలాగ ఉంటుందంటే తాగి తాగి వాడి లివర్ దెబ్బతిని ఇంకా మేమేం చేయలేమని డాక్టర్లు చెప్తే అప్పుడు తెలుస్తుంది అది విషము అనేటటువంటి. అప్పుడు దాకా తాగరా అంటాడు చుట్టూతో వాళ్ళని కూడా. అలాగే ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు, ఇది బీభత్సంగా పిల్లలు కూడా చెడిపోతున్నారు అనేది చెప్తున్నారు. ఎందుకని అది తాగినప్పుడు వీడికి ఏం తెలియదు, అలాగ మత్తుగా పడి ఉంటాడు. అది ఓ సుఖం అనుకుంటాడు, ఆ సుఖమే కావాలి అనుకుంటాడు అనమాట. రేపొద్దట ఏమవుతుంది? వాడు మతిస్థిమితం చెడిపోయి ఆకలి అవ్వదు, వాడికి శక్తి పోతుంది, అన్నీ పోతాయి. ఎందుకు పనికిరానటువంటి వాడు అవుతాడో ఆ తర్వాత చనిపోతాడు. ఇలాంటి సుఖం ఏదైతే ఉందో దీన్ని ఏమన్నారు? రాజస స్మృతం అన్నారు. ఇది రజసిక ఆనందం అన్నమాట. ముందు అమృతంగా ఉంటుంది, తర్వాత మాత్రం ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మనకి ఆహారం కూడా అంతే, వస్తువులు అంతే, కొన్ని వినేవి కూడా అంతే అన్నమాట. ముందు బాగానే ఉందనిపిస్తుంది, ఆ తర్వాత తీసుకెళ్ళి అవతల పడేస్తూ ఉంటారన్నమాట. ఏదైనా చూడండి, ఇక్కడ మీరు శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఆనందాన్ని ఇస్తున్నట్లే ఉంటాయి. కానీ ఎంతకాలం ఆనందాన్ని ఇస్తాయి మీకు? ఆ తర్వాత మీకే అవి ఇసుకు అనిపించేస్తాయి, అవి బాధ కలిగిస్తూ ఉంటాయి, అవతల పడేస్తూ ఉంటారన్నమాట. ఇంకా తర్వాత 3వ విషయం అయితే తమసిక. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. వీడు ఎలా ఉంటాడంటే నిద్ర, అలసత్వము, బద్ధకము, ప్రమాదము అంటే జాగ్రత్త ఏముండదు వీడికి. ఏది పట్టించుకోడు, నిద్రపోతూ ఉంటాడు. అలసత్వము ఇలాంటి వాడన్నమాట. తర్వాత మోహంలో కూరుకుపోయి ఉంటాడు అన్నమాట. పూర్తిగా దేహ భావన తప్ప ఇంకొక భావన ఉండదు వీడికి. దేవుణ్ణి కూడా నమ్మడు వీడు. వాడి బద్ధకాన్ని నమ్ముకుంటాడు ఒక రకంగా అన్నమాట వీడు ఎప్పుడూ కూడా అన్నమాట. ప్రయత్నం అనేది ఉండదు. నాకు ఏది రావాలో అది వసద్దులండి పోండి అంటాడు అన్నమాట. ఏది వినిపించుకోవటానికి కూడా ఇష్టపడ్డనమాట. అంత అశ్రద్ధ, అజాగ్రత్త అన్నమాట వీడికి. ఇలాంటి వాడు ఒక జంతువులాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. వీడి సుఖం అన్నది ఎలాంటిదంటే, మీరు కొండశిలువ అంటారు చూడండి, తినేసేది పడుకుంటుంది ఇంతలా ఉన్న, అలాంటిది అన్నమాట వీడంతే. దాని ముందుకు ఏదన్నా వస్తే అప్పుడు తింటుంది అంటారు. అలా ఒక జంతువులాగా ఆ నిద్ర, బద్ధకము, అలసత్వము వాటి వల్ల వచ్చేటటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం కోసమే వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఇంకొక ప్రయత్నం అనేది ఏముండదు అనమాట. అంతే, ఎప్పుడు అవే ఆ నిద్ర, బద్ధకము, ఆ అజాగ్రత్త వాటితోనే ఉంటాడనమాట.
ఇది తమసిక ఆనందము అనబడుతుంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు తండ్రి మనకు స్పష్టంగా ఈ 7 గురించి కూడా చెప్పారు. ముందు సన్యాసము, త్యాగము అది ఒకటి, ఆ 2 కూడా వేరు కాదు, నిజానికి ఒకటే అన్నట్లుగానే చెప్పారు తండ్రికి. తర్వాత చూసినట్లయితే జ్ఞానం, కర్మ, కర్త, తర్వాత బుద్ధి, ధృతి, సుఖం, ఈ విధంగా 7 చెప్పారు. ఈ 7 కూడా 3 గుణాలతో ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చెప్పటం జరిగింది. మనకు కావాల్సింది సాత్విక గుణము, గుర్తుంచుకోండి. ఈ 7లోనూ కూడా సత్వగుణంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు రాసుకుని ఆ విధంగా ఉంటున్నామా లేదా అనేది సరిచూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ కర్మలు జరుగుతూనే ఉంటాయి. అలాగే మనకు బుద్ధి కావాలి, ధైర్యం కావాలి, అలాగే మనం కర్తము అనేటటువంటిది ఇక్కడ పని చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆ కర్తృత్వం ఎలా ఉండాలి అనేటటువంటిది, ఏ జ్ఞానం ఉండాలి అనేటటువంటిది, అలాగే ఏ ఆనందం పొందాలనుకుంటున్నామనేది, ఇవన్నీ కూడా మనకి ఎంతో ముఖ్యమైనటువంటివి, అవసరమైనటువంటివి. కాబట్టి మీరు ఒక కాగితం మీద రాసుకుని ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. లేదా పదే అధ్యయనం చేస్తూనన్నా ఉండండి. ఈ గుణాల నుంచి తప్పుకోవాలంటే అంత తేలికేం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఇదంతా కూడా గోచరమయ్యేటటువంటిది ఈ దేహం దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి ఇదంతా కూడా అపర ప్రకృతి అన్నారు. మనకి ముందే తండ్రి చెప్పారు కదా, ఇదంతా కూడా అష్ట ప్రకృతి, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఇవి అన్నీ కూడా అష్ట ప్రకృతి అనేది మనకు చెప్పారు, స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అష్ట ప్రకృతి అంతా కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఏదైనప్పటికీ కూడా, ఏ జీవి అయినప్పటికీ కూడా, అంటే ఏ దేహమైనప్పటికీ కూడా, ఏ వస్తువు అయినప్పటికీ కూడా ఇదంతా కూడా 3 గుణాలతో కూడి ఉంది. అదే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభి స్యాత్ త్రిభిర్గుణై. ఇక్కడ ప్రకృతి నుండి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఏ వస్తువైనప్పటికీ కూడా, ఏ ప్రాణి అయినప్పటికీ కూడా, భూమి అందు కానీ, ఆకాశమందు కానీ, లేదా దేవలోకాల్లో కానీ, అంటే ఓ రకంగా ఏంటంటే 14 లోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అంటారు. ఇవి 14 లోకాలు అంటారు. ఈ లోకాల్లో ఎక్కడ ఏ జీవి ఉన్నప్పటికీ కూడా, ఏ దేవతలైనప్పటికీ కూడా, యక్షులైనప్పటికీ, గంధర్వులైనప్పటికీ, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా, ఏ వస్తువు అయినప్పటికీ కూడా, ఇవన్నీ కూడా 3 గుణాలతో కూడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అపర ప్రకృతి, అష్ట ప్రకృతి అనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మారేటటువంటివి, ఇవన్నీ కూడా పోయేటటువంటివి, ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటివే. వీటినే నువ్వు దృష్టిలో పెట్టుకుని ఈ గుణాలలో కూరుకుపోతూ ఉన్నప్పుడు నీవు ఇక్కడ దుఃఖపడుతూ ఉంటావు. ఆ పైన మరలా నువ్వు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అనేటటువంటిది మనకు చెప్తున్నారు. అందుకే తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో 14వ అధ్యాయంలో 26వ శ్లోకం చూసినట్లయితే, మాంచేయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. నువ్వు గనుక మోక్షం పొందాలి అని కనుక నువ్వు అనుకునేటట్లయితే ఈ గుణాలతో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసి గుణాతీతుడైనటువంటి పరమాత్మను పట్టుకో. ఎలా పట్టుకోవాలంటే అవ్యభిచారేణ భక్తి యోగేన మాం సేవతే అంటున్నారు ఆయన. వ్యభిచరించకుండా ఇంకా అదేదో చెప్పారు, ఇదేదో చెప్పారని మళ్ళా తమో గుణంతో, రజోగుణంతో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అది సరైనటువంటిది కాదు. వ్యభిచరించకుండా, మారకుండా, పట్టుదలతో
పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, ధైర్యంతో, మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రితో ఏకమవటానికి నాకు ఈ జన్మ వచ్చింది అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరము కూడా నిరాకారుడైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను గుర్తు చేసుకుంటూ ఈ నామరూపాల నుండి నువ్వు బయటపడ్డప్పుడు బ్రహ్మభూయాయ కల్పతే, ఆ పరమపదాన్ని నువ్వు పొందుతావు, పరమాత్మతో ఏకమవుతావు, ముక్తుడవు అని నిన్ను నీవు తెలుసుకుంటావు. ఇది మనకు తండ్రి చెప్పినటువంటిది. దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా ఇక్కడ ఏది చూస్తున్నప్పటికీ కూడా, ఎవరిని చూస్తున్నప్పటికీ కూడా నిరాకారమైనటువంటి పరమాత్మ ఉన్నారు అని గుర్తు చేసుకుని నిరాకారమైనటువంటి పరమాత్మను స్మరించుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః నిరంతరము కూడా మీకు మనసులో కదలాడేలాగా చేసుకుని ఈ నామరూపాల నుండి బయటపడి ఆ తండ్రితో ఏకంగా ఉన్నాను అనేటటువంటి అనుభవాన్ని పొందుతూ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.